వీర్యంలో స్పర్మ్స్ లేనప్పుడు చాలామంది కపుల్స్ టెన్షన్ పడిపోతారు, డోనర్ స్పర్మ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి. ఈ కండిషన్ని మనము అజూస్పర్మియా అని అంటాము. ఈ వీడియోలో అజూస్పర్మియా గురించి డీటెయిల్గా మాట్లాడదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో అజూస్పర్మియాలో యూజువల్గా డెఫినేషన్ పరంగా చూసుకుంటే స్పర్మ్స్ వీర్యంలో 0 ఉంటాయి, అప్పుడు మనం అజూస్పర్మియా అంటాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అండ్ అదర్ వన్ ఇస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, అంటే బీజంలో వీర్యకణాలు ఉంటాయి కానీ ఎజాకులేట్లోకి వీర్యంలోకి స్పర్మ్స్ అనేది రావు. దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. దీంట్లో ఏంటంటే బీజంలో స్పర్మ్స్ యొక్క ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఉండదు. సో బ్లాకేజెస్ ఏమి ఉండవు కానీ ఉత్పత్తి లేకపోవడం వల్ల దాన్ని మనము నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని అంటాం. రీజన్స్ పరంగా చూసుకుంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో కామన్ రీజన్ వచ్చి కంజనైటల్ యాబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్, దానివల్ల లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్ వల్ల అవుట్ఫ్లో ట్రాక్లో ఉండే ట్యూబ్స్లో బ్లాకేజ్ ఉండడం, లేకపోతే ట్యూబర్క్లోసిస్ వల్ల, లేకపోతే ఇంతకుముందు వాసెక్టమీ సర్జరీ ఏమన్నా జరిగితే మనకి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఇది ఏంటంటే టెస్టికులర్ డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ అయ్యి అసలు స్పర్మ్స్ ప్రొడక్షనే లేకపోతే మనం నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఎనీ టెస్టికులర్ డ్యామేజ్. అది ఏదైనా ఇంజురీ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ జెనెటిక్ డిసార్డర్స్ ఉండొచ్చు, కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, వై క్రోమోజోమ్ మైక్రోడిలీషన్, క్యారియోటైప్లో అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పేషెంట్స్కి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము వెదర్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఆర్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఫస్ట్ వచ్చేసి బేసిక్ సీమెన్ టెస్ట్ చేస్తాం. సో ఆ సీమెన్ టెస్ట్లో మనము వీర్యకణాల కౌంట్ ఉందా లేదా, ఫస్ట్ లేదని అన్నప్పుడు మనం అజూస్పర్మియాని డయాగ్నోస్ చేస్తాం. దాంట్లో సిమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, పీహెచ్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఒక అంచనాకి రావచ్చు అజూస్పర్మియా అబ్స్ట్రక్టివా లేకపోతే నాన్ అబ్స్ట్రక్టివ్ అని. నెక్స్ట్ డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తాం. సీరం ఎఫ్ఎస్హెచ్, సీరం ఎల్హెచ్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ ఇలాంటి హార్మోన్ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రోటల్ స్కాన్ లేకపోతే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేస్తాం. దాంట్లో టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ఏదైనా ఎక్స్ట్రా సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అవుట్ఫ్లో ట్రాక్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ టెస్ట్లో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జెనెటిక్ టెస్టింగ్ లైక్ వై క్రోమోజోమ్ మైక్రోడిలీషన్, ఇది కొన్ని కామన్ కండిషన్స్ అజూస్పర్మియాలో. అది వచ్చేసి లేకపోతే క్యారోటైప్ నార్మల్ 46 క్రోమోజోమ్స్ మేల్ ప్యాటర్న్ ఉందా లేదా, అది కూడా చెక్ చేసుకుంటాం. ఇవన్నీ చెక్ చేసుకున్నాక మనం ప్రెడిక్ట్ చేస్తాం, ఒకవేళ మనము స్పర్మ్స్ ఒకవేళ బీజం నుంచి తీస్తే స్పర్మ్స్ వస్తాయా లేదా, వెదర్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా లేకపోతే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనేది ఒక అంచనాకు వస్తాం. దాని తర్వాత మనం సర్జికల్ ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తాం, టెస్టికులర్ బయాప్సీ. దాంట్లో ఫస్ట్ టీజా అనే ఒక సింపుల్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తాం అంటే ఒక చిన్న నీడిల్ ద్వారా బీజంలోకి నీడిల్ వేసి ఆస్పిరేట్ చేసి చూస్తాం దాంట్లో వీర్యకణాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ పేషెంట్స్కి ఆల్మోస్ట్ అందరికీ స్పర్మ్స్ దొరుకుతాయి, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాకి స్పర్మ్స్ దొరకవు. సో అగైన్ కొంతమందికి ఏమవుతుందంటే ఫోకల్ స్పర్మటోజెనసిస్, అంటే బీజంలో కొంత భాగంలో మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో బేసిక్ టీజాలో స్పర్మ్స్ దొరకకపోవచ్చు. అలాంటి కండిషన్స్లో మనం మైక్రో టీజా అని మోర్ అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్ చేసి చూస్తాం. సో దాంట్లో కూడా స్పర్మ్స్ రాకపోతే అప్పుడు మేల్ పార్ట్నర్కి ఒక 6 to 12 months హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం, హెచ్ఎంజిఓ లేకపోతే హెచ్సిజి అలాంటి ఇంజెక్షన్స్. అది కూడా పేషెంట్ అఫోర్డ్ చేసుకోగలిగి లేకపోతే సక్సెస్ రేట్, రియలిస్టిక్ సక్సెస్ రేట్ యాక్సెప్ట్ చేసుకోగలిగితే, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months 1 year ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకుని ఎంతో స్పెండ్ చేసిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వడానికి ఓన్లీ 5 to 10% సక్సెస్ రేట్ ఉంటుంది. అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి మనం హార్మోనల్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ అంత అఫోర్డబుల్ లేకపోతే మనం డైరెక్ట్గా డోనర్ సీమెన్ అనేది చెప్పడం జరుగుతుంది. డోనర్ స్పర్మ్స్ వాడి వాళ్ళ వైఫ్ ఎగ్స్తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ క్రియేట్ చేసి అప్పుడు మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.